కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు ఏపీ ఎండీసీకి కోట్లాది రూపాయలు ఎగవేశారు. అలాగే అదే జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు కేంద్ర సంస్థ ఓఎన్జీసీని 370 కోట్ల మేర మోసం చేశారు. ఏపీ ఎండీసీ నుంచి తక్కువ నాణ్యత గల బైరైటీస్ ను కొనుగోలు చేసి ఎక్కువ గ్రేడ్ పేరిట అత్యధిక ధరకు ఓఎన్జీసీకి అంటగడుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో బైరైటీస్ సిండికేట్ వ్యాపారులు అడ్డగోలుగా దోచుకున్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను మోసం చేసి బైరైటీస్ తీసుకెళ్తే మరికొందరు ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకే కుచ్చుటోపీ పెట్టారు. గత 5 ఏళ్ల వ్యవధిలో 370 కోట్ల మేర ఓఎన్జీసీని మోసం చేశారు. ఇది ప్రాథమిక అంచనానే. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేస్తే ఆ విలువ రెట్టింపయ్యే అవకాశముందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. తక్కువ నాణ్యత ఉన్న సిడిడబ్ల్యూ గ్రేడ్ ను ఏపీ ఎండీసీ దగ్గర కొని బి గ్రేడ్ పౌడర్ పేరిట ఓఎన్జీసీకి సరఫరా చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ సిండికేట్ మోసానికి ఓఎన్జీసీలోని కొందరు పెద్ద అధికారులు కూడా సహకరించారు. ఇంటి దొంగల అండతో కేంద్ర సంస్థకు తీవ్ర నష్టం చేకూర్చారు. కార్పొరేషన్ భద్రతా ప్రమాణాలను ప్రమాదంలో పడేశారు. ఏపీ ఎండీసీకి కూడా ఆర్థికంగా నష్టం చేకూర్చారు. ఏపీ ఎండీసీలోని కొన్ని కీలక ఫైళ్లను పరిశీలించినప్పుడు కేంద్ర సంస్థకు సరఫరా చేసిన బైరైటీస్ వివరాలేవీ కనిపించకపోవడంతో ఈ దోపిడీ గుట్టు రట్టయింది. సాధారణంగా బి గ్రేడ్ ముగ్గురాయి టన్ను 13,067 రూపాయలు ఉంటుంది. అయితే కొందరు కడప వ్యాపారులు తాము 11,926కే సరఫరా చేస్తామని ఓఎన్జీసీకి చెప్పారు. అంటే మార్కెట్ రేటుతో పోలిస్తే తాము నష్టాన్ని భరించి సరఫరా చేస్తామని నివేదించారు. వాస్తవానికి బి గ్రేడ్ బైరైటీస్ టన్ను ధర 7,800 ఉంటుంది. రవాణా, ప్రాసెసింగ్, ప్యాకింగ్, ఇతర బెనిఫిటేషన్స్ ఛార్జీలతో కలిపి 13,067 అవుతుందని ఎండీసీ లెక్కలు చెబుతున్నాయి. కానీ వ్యాపారులు మార్కెట్ రేటు కంటే తక్కువకే సరఫరా చేస్తామని ఓఎన్జీసీకి ఆఫర్ ఇచ్చాయి. ఇలా గత 5 ఏళ్లుగా ముగ్గురాయి పౌడర్ను సరఫరా చేస్తున్నాయి.